హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. అది అక్కడున్న విశేషాలన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. పల్లెటూరు అనమాట. చాలా బాగుంటుంది. గోదావరి అవన్నీ అక్కడుండే విశేషాలన్నీ మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది ఇంటి దగ్గర నారింజ చెట్టు అనమాట. మా ఇంటి దగ్గర బుజ్జక్క అని ఉంటారు. పక్కనే వాళ్ళ ఇంట్లో చెట్టు అండి ఇది. ఎప్పుడు ఈ చెట్టు నిండా నారింజకాయలు ఉంటాయి. ఎప్పుడు వెళ్ళినా సరే ఇవి కోసుకొచ్చుకుంటాం అనమాట. ఆ ఊళ్ళో ఏంటంటే ఎవరింటి దగ్గరైనా కాయలు, పువ్వులు ఇలాంటివి ఏవైనా సరే, కూరగాయలైనా సరే అందరూ పండించుకుంటారు. నేనెప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళైతే కాదనకుండానే కోసుకెళ్ళమంటారనమాట. సిటీలో అన్నీ దొరకవు కాబట్టి. ఇదంతా పసుపండి. లాస్ట్ టైం కూడా ఈ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పసుపు చాలా ఉండేది. అది తీసినప్పుడు నార్మల్‌గా నేను అన్నాను. కానీ నేను వెళ్ళినప్పటికి మళ్ళీ తీసేశారు. ఆ చిన్న చిన్న దుంపలే మళ్ళీ వచ్చాయన్నమాట. ఒక 4, 5 కేజీలు పసుపొచ్చిందంట ఇన్ని మొక్కలకి. మళ్ళీ ఈ మొక్కలొచ్చినియి. ఇప్పుడు పసుపు పూలంటారు కదండీ! ఈ పువ్వొచ్చింది. ఇది ఆల్మోస్ట్ సమ్మర్ అలా వచ్చేటప్పటికి మళ్ళీ దీన్ని హార్వెస్ట్ చేసుకుంటారనమాట నెక్స్ట్ ఇయర్‌కి. ఇదంతా కూడా గుంట గరగరాకంటండి. ఇది మనం నూనెలో మరిగించుకొని తలకి ఆయిల్ పెట్టుకున్నా కూడా మంచిది. లేదంటే దీన్ని నూరి మనం తలకి అప్లై చేసుకొని తలస్నానం చేసినా కూడా మంచిదనమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి మేమైతే ఆంజనేయ స్వామి గుడండి. ఇది మా ఊర్లో నా చిన్నప్పుడు ఎప్పుడో మా తాతయ్య గారాళ్ళ కాలంలో కట్టించారంట. దసరా టైంలో వెళ్ళాం కదా! ఇంకా అమ్మవారిని నిలబెట్టారు. అండ్ ఇక్కడ పూజలు అవన్నీ చేశారు. యాక్చువల్‌గా అయితే ఈ వీడియో నేను దసరా అప్పుడే పోస్ట్ చేయాలి. కాకపోతే కొంచెం నాకు టైం కుదరక నేను పోస్ట్ చేయలేదు. ఇది మా ఊర్లో బొడ్రాయి అంటారు కదండీ! ఊరు ప్రతిష్ఠించినప్పుడు ఈ బొడ్రాయి అనేది ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఒక వేరే ఊర్లో ఉండేవాళ్ళు. ఆ ఊరు కాలిపోయిన తర్వాత ఇక్కడికొచ్చి స్థిరపడ్డారనమాట. ఇంకా ఈ ఊర్లో మాత్రం నా చిన్నప్పటి నుంచి చాలా జ్ఞాపకాలనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! వీళ్ళు దసరా రోజు అమ్మవారి గుడి దగ్గర పూజలనేవి చేసి మంచిగా అన్ని హారతులన్నీ తీసుకొని ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంకా తెల్లారి ఎర్లీ మార్నింగ్ గోదావరి దగ్గరికెళ్ళామండి. ఈ గోదావరి దగ్గరైతే మేముండేది పోలవరం ముంపు మండలాలండి. ఇక్కడ ఏంటంటే పోలవరం కట్టిన తర్వాత మునిగిపోయే వాటిలో మా ఊర్లు ఉన్నాయన్నమాట. తక్కువ వాటర్‌కే ఇట్లా వేరే ఊర్లకి రాకపోకలనేవి బందయిపోయినియి. చెప్పాలంటే ఇందులో ఒక బాధాకరమైన విషయం కూడా ఉందండి. ఈ గోదావరి ఇలా వచ్చినప్పుడే మా ఫ్రెండ్ ఒకాయన మా 10థ్ క్లాస్‌మేట్ తను పాపం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ గోదావరి దాటిస్తూ ఉంటే తను మధ్యలోనే చనిపోయాడు. మాకు చాలా బాధనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాకు చేతనైన సహాయం అయితే అలా ఫ్యామిలీకి చేశాము. కానీ గోదావరిలో ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఫ్యామిలీస్ అనేవి స్ట్రగుల్ అవుతానే ఉంటాయి. కానీ పోలవరం ప్రాజెక్ట్ కట్టే దాంట్లో మా ఊర్లనేవి ఉన్నాయన్నమాట. ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని నష్టపోవాల్సి ఉంటది కదండీ! అలా ఇక్కడ జనాలందరూ కూడా ఇలా ఇలా వేసిన పంటలన్నీ మునిగిపోయాయి. ఈ సంవత్సరం అయితే సరిగ్గా పంటలు కూడా పండలేదు. మినుములు, పెసలు, కందులు అన్నీ మునిగిపోయాయి. వరి కూడా చాలా వరకు మునిగిపోయిందనమాట. ఇంక మేము గోదావరి వరకు వెళ్లి చూసొద్దాం అనుకున్నాము. బట్ ఇది మధ్యలోనే ఇట్లా రోడ్ అనేది బ్లాక్ అయిపోయింది. ఇంకిక్కడ మా వోళ్ళు కార్ అది కడుక్కొని ఇంటికి బయలుదేరిపోయామండి. ఈళ్ళందరూ కూడా కొంతమంది బైకులది యేసుకొనొచ్చి ఇంకిక్కడికి అడుక్కొని ఎళ్తున్నారు. ఇంకా వ్యవసాయానికి సంబంధించి వీళ్ళు వేరే ఊరెళ్ళాలి. అక్కడ వ్యవసాయం పొలం ఒక చోట, ఉండే ఊరు ఒక చోట ఉంటదనమాట. ఇక తప్పదండి. ఆ నీళ్ళలోనే అందరూ ట్రావెల్ చేస్తూ ఇంకా అటు ఇటు మరి వ్యవసాయ భూములున్నప్పుడు వాటిని కూడా రోజు చూసుకోవడానికి వెళ్ళాలి కదా! తప్పదనమాట. మరీ ఎక్కువుంటే గనక ఇక్కడ వీళ్ళు ఎళ్ళనివ్వరు. కానీ ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ కాపలా ఉన్నారు. ఎవరిని వెళ్ళనివ్వకుండా. అంతా పర్ఫెక్ట్‌గానే ఉందండి ఇక్కడ. భయం లేకుండానే. కొద్దిసేపనేది ఇక్కడ పిల్లలు నీళ్ళలో ఆడుకొని స్పెండ్ చేసిన తర్వాత ఇంక మెల్లగా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. నెక్స్ట్ ఇంకా చూసారు కదండీ! ఇవన్నీ మా ఊరొచ్చేసి పాపికొండల దగ్గరలో ఉంటుందనమాట. పేరంటాలపల్లి అంటారు కదండీ! ఆ ఊరికి దగ్గరలోనే. చుట్టూ పచ్చటి పొలాలు, గోదావరి, మంచి వాతావరణం అనేదైతే ఉంటుంది. ఇక్కడి నుంచి మేము మెల్లగా ఇంటికైతే బయలుదేరాము. చూసారు కదా ఎంత బాగున్నాయో పొలాలు అన్నీ. మీకు కూడా ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ చేయండి. అండ్ గోదావరి పరివాహక ప్రాంతాలనేవి ఎంత అందంగా ఉంటాయో వాటి వెనకాల జనాలు అంత స్ట్రగుల్ అనుభవించాల్సి ఉంటదండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వరదలు వస్తానే ఉంటాయి. వచ్చినప్పుడు ఆ వరదల వల్ల పంటలకనేది మన నేల మీద ఇసక, ఒండ్రు అన్నీ మేట అనేది ఏస్తాయన్నమాట. పైన ఒక పొరలాగా. అది భూమిని సారవంతం చేస్తాయి. కానీ పంట మధ్యలో ఉన్నప్పుడు అలా వస్తే నిజంగా రైతుకు చాలా నష్టం అన్నమాట. అలాంటివి మేము చాలా ఫేస్ చేసాము. మేము వ్యవసాయం మా నాన్నగారు
వ్యవసాయమే చేస్తారు కాబట్టి వాటి గురించి అనేది నాకు పూర్తి అవగాహన ఉంది. కానీ వరదలు అలా సంవత్సరం వచ్చి ఆ ఒండ్రు అనేది వేసి వెళ్తుంటే వచ్చే సంవత్సరం మాత్రం పంటలు బాగా పండుతాయండి. ఇక మేము ఇక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరిపోయాము. దారిలో ఇలా అమ్మవారి అయితే మండపాలు చాలా చోట్ల కనిపించాయి. ఇంకా అవి చూస్తూ ఇంటికి వెళ్ళామన్నమాట. మా దగ్గర చాలా బాగా జరుగుతాయండి దసరా నవరాత్రులు. ఫస్ట్లో మాది కూడా తెలంగాణలోనే ఉండడం వల్ల బతుకమ్మలు, దసరా ఇవన్నీ బాగా జరిగాయి. తర్వాత దీన్ని ముంపు మండలాలన్నీ ఆంధ్రాలో కలిపేసిన తర్వాత ఇంకా చిన్న చిన్నగా తగ్గిపోయాయండి. ఎందుకంటే మరి ఇంకా ఆంధ్రాలో కలిపిన తర్వాత బతుకమ్మలు అనేది కొద్ది కొద్దిగా తగ్గించారు. కొన్ని చోట్ల కంటిన్యూ చేశారు. ఇక మొత్తానికి ఇంటి దగ్గర అయితే చుట్టూరు మీకు చూపిస్తాను నేను. ఇవి అరటిగెలలు అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం కూడా దీనికి పిలకలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఈ పెరిగిన పిలకలు అనేవి తీసుకెళ్ళి మా నాన్నగారు చేను దగ్గర వేస్తారు. ఇట్లా ఇంటి దగ్గర మామిడి చెట్టు, ఇక ఈ ఆనపకాయలు కాసిన వరకు కాసాయి. వీటిని ఇంక విత్తనాలకు వదిలేస్తారనమాట. ఇట్లా ఇంటి చుట్టూరు కూడా అందరికీ కూరగాయలు అనేవి అందరికీ పండుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా పండించుకుంటూనే ఉంటారు. ఇక ఈ రోలు పాకుడు పడిపోకుండా వాడట్లేదు అనమాట మా అమ్మ. ఇట్లా గులకరాళ్ళు వేసేసి పెట్టేసింది. చూసారా దొండకాయలు. ఈ దొండకాయలన్నిటిని కూడా నార్మల్గా ఇంకా పెస్టిసైడ్స్ ఏమీ వేయరు, ఎరువులు ఏమీ ఉండవు, ఇంకా న్యాచురల్గానే పెరుగుతూ ఉంటాయండి. ఇలాంటి కూరగాయలు పండించుకునే తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ సిటీలో ఎంతకంతే కదండి, అన్ని మెడిసిన్స్తోనే వీటిని పండిస్తూ ఉంటారు కదా. ఇంటికి వెళ్ళినప్పుడైతే నేను మ్యాక్సిమం కూరగాయలు ఏవి దొరికినా సరే వాటిని నేను తీసుకొచ్చుకోవడానికే ట్రై చేస్తాను. డబ్బుల కోసం అని కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటే మనకి హెల్త్కి మంచిది. అండ్ చిన్నప్పటి నుంచి నేను ఇలాంటివే తిని పెరిగాను. అందుకనే కొంచెం నాకు ఇలాంటివంటే ఎక్కువ ఇష్టం. అండ్ ఇదంతా కరివేపాకు చెట్టు, చాలా పెద్దదనమాట. మా ఇంటి పక్కన రవణ పిన్ అని ఉంటుంది, వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అండి. ఇక ఇక్కడ నుంచి మేము ఇంటికి బయలుదేరిపోయి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరిపోయాము. ఈ దారిలో వచ్చేటప్పుడు ఇక్కడ ముత్యాలమ్మ గుడి అనేది ఉంటుందండి. ఇంకా కారుకి ఇక్కడ పూజ చేయించుకొని అమ్మవారి గుడి దగ్గర హైదరాబాద్ అనేది బయలుదేరిపోయామన్నమాట. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి పల్లెటూరి వీడియోలు అనేది నేను మీ ముందుకు తీసుకొస్తాను. వ్యవసాయానికి సంబంధించి కానీ, లేదు అంటే కనుక ఆరోగ్యకరమైన వంటలు కానీ ఏవైనా సరే. కొత్తగా నేను ఈ మధ్యన హోమ్ మేడ్ పికిల్స్ కానీ ఇలాంటివి స్నాక్స్ అవి తయారు చేయడం కూడా స్టార్ట్ చేశానండి. అవి కూడా అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.